తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, లీగల్ నోటీసులు పంపిస్తానని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తలపడటం చేతకాక టీడీపీ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే మానవత్వ హననం చేయటం వైసీపీ నేతలకు బాగా అలవాటని అన్నారు. ఈ పని వారి నేత జగన్ చేస్తాడని, అదే దారిలో పేర్ని నాని కూడా తనపై అబద్ధాలు చెప్తున్నాడని అన్నారు. రీసర్వే మొదట టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో భూమి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, అన్ని ఆధారాలను తాను చూపించానని చెప్పారు. వైసీపీ రీసర్వేను హడావుడి చేయటం వల్ల చాలా తప్పులు దొర్లాయని, వాటిని తాము సరిచేస్తున్నామని తాను చెప్పానని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ లోనే వారి ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకంలోని క్యూఆర్ కోడ్ తెరుచుకోని పరిస్థితి కనిపించిందని అన్నారు. అయితే పేర్ని నాని అసలు విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగారని, వైసీపీ పార్టీ నేతలంతా నీతి నిజాయితీ లేని నాయకులేనని అన్నారు. వెంకటరామయ్య అంతేనా, అతను ఇంట్లో పరిమితం చేసినా కూడా కారు కూతలు, పిచ్చి కూతలు, ఎందుకంటే ఇవన్నీ కూడా తాడేపల్లి పక్కన ప్యాలెస్ బయట తిరిగే పిచ్చి డాష్లు ఆ బస్ స్టాండ్ దగ్గర రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ బందర్లో, ఎందుకంటే ఇంటికి పరిమితం చేశారు, ఇంట్లో ఉండకుండా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పెట్టడం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శ చేయను, చాలా క్లియర్గా సబ్జెక్ట్ మీద చెప్పాము, జీవోలు ఇచ్చి చూపించాము. ఎప్పుడైతే ఈ నేషనల్ లెవెల్లో సర్వేలు స్టార్ట్ అయినాయో చెప్పాము. 2017లో 32 కోట్ల రూపాయలతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కవర్ స్టేషన్స్ పెట్టారు, అన్నీ కూడా చూపించాను. దాని మీద మాట్లాడడం ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు పదవులు ఉంటేనే వాళ్ళు మాట్లాడగలరు, డబ్బు గురించి మాట్లాడతారు, డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు. ఈరోజు వ్యక్తిగతంగా ఏమన్నా హనం చేయటం అంటే, ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ నాయకుడు అంతే, ఇలాంటి పిచ్చి డాష్లు అందరూ కూడా అంతే. ఎందుకంటే 2004 ముందు వాళ్ళ నాయకుడు బతికేంటో తెలుసు, ఇతను బతుకు లూనాలో తిరుగుతూ పెట్రోల్ కూడా డబ్బులకు లేవు, నేను ఇచ్చాను చెప్పి ఎవరో ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్పారు. అంటే ఇతను బతుకు మొన్నటిదాకా పదవి రాకముందు ఏంటో అంతవరకు తెలుసు. నేనేంటో, నా జీవిత స్టైల్ ఏంటో, నేను జీవించే తీరేంటో, నేను ఎలా ఉన్నాను, మా రేపల్లో కాదు, మా గుంటూరు జిల్లాని కాదు, మా రాష్ట్రం అంతా తెలుసు, మా హైదరాబాద్ తెలుసు, ముఖ్యంగా బందర్లో కూడా తెలుసు. నేనేదో డబ్బులు ఇస్తే వెళ్ళిపోయాను అంటే, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాకు అందరికీ ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలి. అసలు ముందుగా సిగ్గు శరము ఉంటే, ఎందుకంటే వాళ్ళు పదవిలో ఉండగా, వాళ్ళు 151 సీట్లు వచ్చి అహంతో ఉండగా మంచి వ్యక్తులు, ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి అవ్వచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి, అంటే పవర్లో ఉన్నప్పుడు వారు మా నాయకుడి మీద నమ్మకంతో, ఎందుకంటే అతను ఒక సైకో ముఖ్యమంత్రి అప్పుడు కాబట్టి 2019-24లో అలాంటి సైకో ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పేసి ఆ రోజున మా పార్టీకి వచ్చి ఈరోజు మంత్రిగా ఉన్నారు మా ఆనం గారు. అంటే ఆ తేటలో కీలకంగా నేను పాత్ర పోషించాను ఆ రోజున, మీరు కనుక్కోవచ్చు. అంటే మీరు పవర్లో ఉండగా అక్కడి నుంచి ఒక నాయకుడిని తెచ్చావు ఇక్కడికి, అలాంటి గొప్ప నాయకులు తెచ్చుకున్నాం మేము. అంటే వాళ్ళకి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మకం ఉంది. మేము కూడా ఒక నమ్మకంతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో ఎప్పుడు కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం తప్ప ఎప్పుడు వాళ్ళలాగా వ్యక్తిగత హననం అనేది లేదు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ కాలేదు, అలాంటి పరిస్థితి ఉంది. ప్లస్ దాని మీద ఎంత తక్కువ మాడితే మీకు అంత మంచిది, ఎందుకంటే మీకు పాజిటివ్ మాట్లాడ రాదు. ఇప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు, ప్రతిపక్ష హోదా లేదు. కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు, అందులో నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు, నీలాంటి ప్రెస్ మీట్ పెట్టే అర్హత కూడా లేదు. చిల్లర బతుకులు బతికేటోళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా, నేను ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తాం, తప్పకుండా దీనికి ఎక్కడి దాకా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మీ నాయకుడు ఆ కుర్చీ కోసం బాబాయినే చంపేసి నెక్స్ట్ డే నారాసుర చరిత్ర రాసినాడు. మళ్ళా కోడి కత్తి, మళ్ళా గులకర, ఇలాంటివన్నీ చేసి చిల్లర పనులు చేసుకుంటూ మీరు వచ్చారు. మళ్ళీ ఈ రోజున చిల్లర చేసి వ్యక్తిగతమైన మాట్లాడితే మీరు ఎంత మాట్లాడితే మేము మీకంటే చాలా ఎక్కువ మాట్లాడగలం, అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ ఎలిగేషన్స్ ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి పిచ్చి మాటలు ఇంకొక సమస్య చెప్పేసి. ఇప్పుడు దాకా మాట్లాడేది అదే కదా నాయన, నా రేట్ గురించి వాడు చెప్పేది, వాడు బతికేంటో నాకు తెలుసు, నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చానో ప్రజలందరికీ తెలుసు. రేపల్లో కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి, హైదరాబాద్లో కాదు. నా నిజాయితీ ఏంటో, నా కష్టత పడటం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నాకు పదవులతో డబ్బు సంపాదన మాకు సంబంధం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి ప్రజలు బాగుండాలి, మాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీతో పనిచేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు
చెప్పా కదా, నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాల మీద పుట్టినటువంటి పార్టీ, చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి వీళ్ళు లేరు. ఇలా బిస్కెట్లు వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా 100% నోటీస్ కూడా పంపిస్తాము. 100% దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.